ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు. యేసు ప్రభువారు మరణించక మునుపు సిలువలో 7 మాటలు పలికి ఉన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం మనం చూసుకున్నట్లయితే, లేఖనము నెరవేరినట్లు దప్పిగొనుచున్నాను అనను. ఇది యేసు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాట. యేసు ప్రభువారు దేవుడై ఉన్నాడు. యేసు ప్రభువారు సర్వశక్తిమంతుడు. యేసు ప్రభువారు సర్వోన్నతుడు. యేసు ప్రభువారు సర్వాధికారి అయినప్పటికీ ఆయన రక్త మాంసాలను ధరించుకొని లోకములోనికి మనిషి కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చి ఎన్నో వేదనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు ఆయన అనుభవించి ఉన్నారు. సాధారణంగా మనం చూసుకుంటే ఎవరైనా కొంత దూరం ఎండలో నడిచినా, లేక మనిషికి ఏదైనా గాయమైనా మనం అలసిపోయి కొంత దాహానికి గురవుతూ ఉంటాం. అటువంటిది యేసు ప్రభువారు సిలువలో ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు, ఎంతో వేదన చెంది ఉన్నారు. యేసు ప్రభువారు గెత్సేమనేటువంటి తోటలో ఆయన వేదనతో ప్రార్థించినప్పుడు చెమట బిందువులు రక్త బిందువులాయను అని వ్రాయబడి ఉంది. అంటే ఆయన ఎంత వేదనతో ఆయన ప్రార్థించారో మనకి అర్థమవుతుంది. యేసు ప్రభువారు ప్రార్థించిన ఆ గెత్సేమనే తోటలో ప్రార్థించిన వెనువెంటనే యేసు ప్రభుని బంధించారు. యేసు ప్రభుని బంధించి ఆయన్ని కొట్టారు. ఇంకా అంతేకాదు, మరి యేసు ప్రభుకి ముళ్ళ కిరీటాన్ని ఏర్పాటు చేశారు. ఆ ముళ్ళ కిరీటము ఆ శిరస్సు మీద పెట్టినప్పుడు ఆ కిరీటం అనేటువంటి ముళ్ళన్నీ కూడా ఆ శిరస్సుకి గుచ్చుకున్నప్పుడు బాధకరమైనటువంటి, వేదనకరమైనటువంటి బాధ ఆయన అనుభవించాడు. ఎన్నో శ్రమలు అనుభవించాడు. అప్పుడు ఆ యొక్క శిరస్సు నుంచి ఆ యొక్క ముఖమంతా కూడా రక్తవర్ణమైపోయింది, రక్తపు ముద్ద అయింది. ఆ తర్వాత యేసు ప్రభు వారిని మరి తీసుకొని వెళ్ళి 39 కొరడా దెబ్బలు ఆయన్ని కొట్టారు. ఎలాగంటే, ఒక తోలు బెల్ట్కి 2 కొంకులు ఉండేవి. ఆ కొంకులతో ప్రభువుని ఇలా కొట్టి ఇలాగా లాగినప్పుడు ఆ వీపికి ఆ యొక్క కొంకు గుచ్చుకొని ఆ చర్మం చీలుతూ వచ్చేది. అన్ని బాధలు ఆయన అనుభవించారు. అప్పుడు ఈ యొక్క శరీరం అంతా కూడా గాయమయ్యి ఆ శరీరంలో నుంచి రక్తం అంతా కూడా ఎంతో దారులు కట్టింది. ఆ తర్వాత యేసు ప్రభువు చెప్పులు లేకుండా భారమైనటువంటి సిలువను భుజంపై వేసుకొని యెరూషలేము ప్రాంతంలో మరి తిరిగి ఆయన్ని గొలగొతా కొండకి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ గొలగొతా కొండ ఏ విధంగా ఉంటుందంటే, మరి ఇలాగా చిన్న క్రాసరాళ్ళుగా ఉండి అది ఉంటాయి. అటువంటి కొండ ఎక్కినప్పుడు ఆ పాదములు కూడా, ఆయన యొక్క యేసు ప్రభు యొక్క పాదములు కూడా చీలిపోయి ఆయన కొండ మించి నడుస్తూ ఆ సిలువను భారం మోసుకొనుచు ఆ కలవరి కొండ ఎక్కినప్పుడు ఆయన పాద ముద్రలు రక్తంతో పడ్డాయి. ఈ రకంగా మనం చూసుకుంటే యేసు ప్రభు యొక్క శిరస్సు నుంచి అరికాలి వరకు ఎక్కడ చూసిన గాయములే, ఎక్కడ చూసినా రక్తమే. ఇంకా సిలువలో 2 చేతులకి మేకులు వేసి, మరి పాదములకు పెద్ద మేకును వేసి ఆయన్ని శిక్షించారు. ఈ రకంగా ఎంతో ఆయన వేదన పడ్డారు, ఎంతో ఎన్నో బాధలు ఆయన భరించున్నారు. అంతేకాదు తన రక్తం యావత్తు కూడా ఆయన కార్చారు. సహజంగా మనిషి యొక్క శరీరంలో మరి రక్తంలో 70% నీరైతే ఉంటుంది. ఆ రక్తంతో పాటు నీరు కూడా తగ్గిపోయినందువల్ల యేసు ప్రభు వారికి ఒక మానవుని వలె ఆయనకు కూడా దాహం వేసింది. ఇక మనం చూసినట్లయితే ఆయన దైవ కుమారుడై ఉండి కూడా దైవశక్తిని ఆయన ఎప్పుడు కూడా ఉపయోగించుకోలేదు. ఒక మానవుని వలె, సంపూర్ణ మానవుని వలె ఆయన వేదన యావత్తు కూడా అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు తన యొక్క దైవశక్తిని ఉపయోగించుకోగలడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53, 54 వచనం ప్రకారంగా
మనం చూసుకుంటైతే అక్కడ యేసు ప్రభువు అంటారు, నేను ఆజ్ఞ ఇస్తే 12 సేనల వ్యూహములు గల దేవదూతలను మరి పంపుతాడు నా తండ్రి అని. ఒకవేళ అలాగా ఆయన తండ్రి యొక్క శక్తిని, తన దైవ శక్తిని ఉపయోగించుకున్నట్లయితే లేఖనము నెరవేరదని కూడా అక్కడ ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే మానవుడు ఏ రక్త మాంసాలతో అయితే పాపం చేశాడో అదే రక్త మాంసాలతో శిక్ష అనుభవించాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా మనం చూసుకుంటే ఆ యొక్క మానవుడు ఏ రక్త మాంసాలతో అయితే పాపం చేశాడో అదే రక్త మాంసాలతో శిక్ష అనుభవించాలి. కాబట్టి ఆయన దేవాది దేవుడై ఉండి కూడా, దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి కూడా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ఆయన ధరించుకున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసుకున్నట్టయితే మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకొని తన్ను తాను రుక్తినిగా చేసుకొనును అని వ్రాయబడి ఉంది. అంటే ఆయన తనంతో తానుగానే మరి మానవుడు ఏ రక్త మాంసాలతో అయితే పాపం చేశాడో ఆ రక్త మాంసాలతోనే శిక్షను అనుభవించడానికి దైవశక్తిని ఉపయోగించకుండా సంపూర్ణ మానవుడిగా ఇదంతా కూడా ఆయన నెరవేర్చి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. ఒకవేళ దైవశక్తిని ఉపయోగించుకుంటే మరి లేఖనము నెరవేరదు అని కూడా వ్రాయబడింది. ఇదంతా ప్రభువారు ఎందుకు చేశారు? ఇది నీ కోసం, నా కోసం, మనందరి కోసమే యేసు ప్రభువారు దీన్ని చేసి ఉన్నారు. అప్పుడు ప్రభు అంటారు, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక కొనుచున్నాను అని రాయబడి ఉంది. ఇది ఒక దప్పిక కొనడం కూడా అది ఒక లేఖనమే. యేసు ప్రభువారు జన్మ ఆ లేఖనం ప్రకారంగా జన్మించారు, లేఖనాల ప్రకారంగా జీవించారు, లేఖనాల ప్రకారంగా మరణించారు, లేఖనాల ప్రకారంగా సమాధి చేయబడ్డారు, లేఖనాల ప్రకారంగా ఆయన తిరిగి లేస్తూ ఉన్నారు. యేసు ప్రభు చేసిన ప్రతీది కూడా లేఖనాల ప్రకారంగానే. ఇక్కడ కూడా లేఖనము ప్రకారముగానే ఆయన దప్పిక కొనుచున్నాను అని ప్రభువారు చెబుతూ ఉన్నారు. ఈ లేఖనము కీర్తనాకారుడైనటువంటి దావీదు మహారాజు 69వ అధ్యాయం 21వ వచనంలో మనకి కనబడుతూ ఉంది. ఆ లేఖనం యొక్క నెరవేర్పు యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనంలో మనకు కనబడుతుంది. అప్పుడు దాహం అడిగినప్పుడు అక్కడ చేదు చెరకను ముంచి వాళ్ళు స్పంజితో ప్రభువారికి నీళ్లు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ నీళ్లు తీసుకున్న మరుక్షణమే ఆయన మరణించారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ దప్పిక కొనుచున్నాను అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు చేదు నీరును చిరకతో ఆయనకి ఇచ్చారు. అది తీసుకొని ఆయన తలవాల్చి మరణించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు భౌతికంగా జీవించి ఉండగా నెరవేర్చినటువంటి చివరి ప్రవచనం కూడా అదే. ఆయనకి దాహం వేసింది. ఆ దాహం వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు చిరకతో నీళ్లు తీసుకొని, ఆ చేదు నీళ్ళని తీసుకొని ప్రభువారికి అందించారు. ఆ ప్రభు వాళ్ళు ఆ నీళ్లు పుచ్చుకొని మరణించారు. అయితే ఆ నీళ్లు అతనికి దాహం తీర్చిందా? ఆ నీళ్లు అతనికి కొంత సమయం జీవింపజేసిందా? ఎంత మాత్రం కూడా లేదు. యేసు సిలువలో రక్షణ కార్యాన్ని నెరవేర్చారు. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకైతే వచ్చారో, ఏ సంకల్పానుసారంగా వచ్చారో, ఏ చిత్తానుసారంగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినారో ఆ యేసు సిలువలో రక్షణ కార్యాన్ని యావత్తు కూడా నెరవేర్చారు. ఆ రక్షణ కార్యం ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలని, రక్షించబడినటువంటి ఆత్మలు తన యొద్దకు రావాలని, ఆ రక్షణలో ఎదగాలని ఆయన ఆశ, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క దాహం కూడా అదే. ఏ ఒక ఆత్మ కూడా నశించిపోకుండా ఉండేందుకు తన రాకను ఆలస్యం చేస్తున్నాను అని చెప్పేసి అంటారు ప్రభువారు. అంటే దీన్ని బట్టి మనం చూస్తుంటే యేసు ప్రభు యొక్క దాహం ఏమయ్యింది అంటే ఆత్మ రక్షణ. ఇక్కడ మనం చూసినట్టయితే అసలు ఆయనకి దాహం ఏంటి? అసలు ఆయనే అనేక మందికి దాహం తీర్చాడు. ఇశ్రాయేలు ప్రయాణంలో మనం చూసినట్లయితే కొన్ని లక్షల మందికి దాహాన్ని తీర్చారు. ఆ కాదేశు అరణ్యంలో వాళ్ళకి నీరు లేదని ప్రభు మీద వాళ్ళు సనిగినప్పుడు మోషేతో చెప్తారు, ఆ బండని కొట్టు నీళ్ళు వస్తాయని. అప్పుడు ఆ బండను కొట్టినప్పుడు ఆ యొక్క బండలో నుంచి నీళ్లు ఉబ్బుకాయి. అపోస్తుని పోలి ఉంటున్నాడు, ఆ బండ క్రీస్తే అని. ఇంకా యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా ఒక మాట వ్రాయబడి ఉంది. 7వ అధ్యాయం 37వ వచనంలో, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి
దప్పి తీర్చుకొనవలెను అని వ్రాయబడి ఉంది. మరొక దగ్గర యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనము 14వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఒక సమరయ ప్రాంతంలో సుకోరు అనేటువంటి ఆ గ్రామంలో యేసు ప్రభు వారు నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి దాహం వేసింది. అంతలో ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవటానికి అక్కడికి వచ్చింది. ఆ సమరయ స్త్రీ నీళ్ళు ఇచ్చినట్టుగా మనకి అక్కడ కనిపించలేదు, కానీ ఆ సమరయ స్త్రీయే ఆత్మ సంబంధమైన దాహాన్ని పొందుకున్నట్లుగా, ఆ దాహం తీర్చినట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఇశ్రాయేల్ ప్రాంతంలో బండ నుంచి తెచ్చిన నీళ్లు రప్పించినట్టు యేసయ్య, మరి ఎవరైనా దప్పికొంటే మరి నా యొద్దకు రండి అని పిలిచినటువంటి యేసయ్య, ఆ సమరయ స్త్రీకి శాశ్వతమైనటువంటి జీవజలం ఇచ్చినటువంటి యేసయ్యని గురించి మనం చూస్తుంటే ఆయన యొక్క ఆశ ఏమిటంటే ఆయనకున్న దప్పిక ఆత్మల రక్షణ. యేసు ప్రభువు యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో కూడా ఎవరైనా దప్పిక కొని ఉంటే నా యొద్దకు రండి అని యేసు ప్రభువు వారు పిలుస్తూ ఉన్నారు. ఈ మాటను బట్టి మనం చూస్తుంటే ఆయనకున్నటువంటి దప్పిక ఏంటంటే ఆత్మల రక్షణ. ఆ దప్పిక మనం తీర్చాలి. అది ఎలాగంటే అనేక మందిని రక్షణలోకి మనము నడిపించాలి. యేసు ప్రభు వారు ఆ సిలువలో ఒక రక్షణ కార్యాన్ని నెరవేర్చారు. ఆ నెరవేర్చినటువంటి రక్షణ కార్యం ద్వారా, ఆ రక్షణ సువార్త ద్వారా అనేక మందికి మనం తెలియపరిచి మరి అనేక మందిని ప్రభువులోకి నడిపించి అనేక మందిని రక్షణలోనికి నడిపిస్తే ఆ ప్రభు యొక్క నిజమైన దాహం ఏమిటంటే ఆ ఆత్మరక్షణే. మనము ప్రభు యొక్క సువార్తను అనేక మందికి మనం తెలియపరిచి యేసు ప్రభువు సిలువలో చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి ఆ జీవితాన్ని, ఆ మరణము గురించి, పునరుద్ధానం గురించి అనేక మందికి మనం తెలియపరిచి రక్షణలోనికి అనేక మందిని నడిపించి మరి వాళ్ళు ఎదిగేటట్లుగా మనం చేసినట్లయితే నిజంగా యేసు ప్రభు యొక్క దాహాన్ని మనము తీర్చిన వారం అవుతాం. ఆ రక్షణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి యేసు ప్రభు అంటారు, శాశ్వతమైనటువంటి జీవజలములను నేను మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మన దాహం తీర్చడం కోసమే యేసు ప్రభు వారి సిలువలో దప్పికొనిచున్నారు. కాబట్టి మనం జీవజలాలు పొందుకోవడం కోసం ఆయన సిలువలో దప్పికొని ఉన్నారు. అనేక మందికి ఆ రక్షణ సువార్తను అందించి అనేక మందికి ఈ సిలువ సువార్తను తెలియపరిచి రక్షణలో నడిపించి రక్షణలో ఎదగాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.